కథాస్రవంతి శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వం వహించి సంకలనపరిచిన కథల సంపుటం నాకు నచ్చిన నా కథ 2వ సంపుటం నుండి మంచి నడత కథ. రచన శ్రీమతి అద్దేపల్లి జ్యోతి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి అద్దేపల్లి జ్యోతి 1967లో తణుకులో జన్మించారు. బీకాం చదివారు. ప్రసాద్ గారితో వివాహం, కాకినాడలో నివాసం. గృహిణిగా ఉంటూనే రచనలు చేస్తూ అనేక పురస్కారాలు పొందారు. నేత్రదానంపై వ్రాసిన స్లోగన్కి బహుమతి పొందారు. ఆగస్టు 15 చలనచిత్రానికి పాట రాయడంతో వెండితెర మీద పేరు చూసుకోవడం ఓ మధుర జ్ఞాపకం అంటారామె. ఐదు చిలకలున్నవి ఆడిపాడుతున్నవి, టుట్టటోయ్ టుట్టటోయ్ టుట్టటోయ్, ఒక చిలుక ఎగిరిపోయెను. 4 చిలుకలున్నవి ఆడిపాడుతున్నవి, టుట్టటోయ్ టుట్టటోయ్ టుట్టటోయ్, ఒక చిలుక ఎగిరిపోయెను. 3 చిలుకలున్నవి ఆడిపాడుతున్నవి, టుట్టటోయ్ టుట్టటోయ్ టుట్టటోయ్, ఒక చిలుక ఎగిరిపోయెను. 2 చిలుకలున్నవి ఆడిపాడుతున్నవి, టుట్టటోయ్ టుట్టటోయ్ టుట్టటోయ్, ఒక చిలుక ఎగిరిపోయెను. ఒక్క చిలుక ఉండెను ఏడ్చుచూ ఉండెను, అన్ని చిలుకలొచ్చెను ఆడిపాడుచుండెను, అన్ని చిలుకలొచ్చెను ఆడిపాడుచుండెను, టుట్టటోయ్ 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 టుట్టటోయ్, టుట్టటోయ్ 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 టుట్టటోయ్. పిల్లలందరూ ముక్తకంఠంతో పాడుతూ గంతులు వేశారు ఆనందంగా, మాస్టారి గొంతుతో కలిపి. పిల్లలు, పాట నచ్చిందా? మనుషులైనా పక్షులైనా కలిసి ఉంటేనే సంతోషం, సంబరం. ఒంటిగా ఉంటే విషాదం, విచారం. అవునా కాదా అన్నారు. అవును మాస్టారు, కలిసి ఆడుకుంటేనే ఎంతో సంతోషంగా ఉంటుందండి అన్నారు అందరూ ఏకమైన గొంతులతో. ఇది మీ పిల్లల పండుగ, హాయిగా అందరూ పాల్గొనండి. మీకు ఏది ఇష్టమైతే అందులో పాల్గొనండి. చిత్రలేఖనమా, నాట్యమా, ఏకపాత్రాభినయమా, బొమ్మలు తయారు చేయడమా, కథలు చెప్పటమా, కథలు రాయటమా, ఏ అంశం నచ్చితే అందులో పాల్గొనండి. అన్నింట్లో పాల్గొన్నా మంచిదే అన్నారు శంకరం మాస్టారు పిల్లల్ని ఉత్సాహపరుస్తూ. చూశావా శంకరం గారి ప్రతిభ? అప్పటిదాకా నీరసంగా కూర్చున్న పిల్లలను ఎంత ఉత్సాహంగా హుషారుగా చేశారో చిన్న పాటతో. ఆడి పాడి 60 ఏళ్ల వయసులో 6 ఏళ్ల కుర్రాడితో సమానంగా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు పోటీలు నిర్వహిస్తున్న యువకులు. అందుకే కదా మనం శంకరం గారిని తప్పక రమ్మని ఆహ్వానించేది మన పోటీలకి. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలియదు. ఆయన ఎంతో కృషి చేస్తున్నారు మన విద్యా వ్యవస్థలో మార్పుల కోసం. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం వీధి బాలల్ని గుర్తించి వారిని స్కూల్స్లో ప్రవేశపెట్టి తన సొంత డబ్బుతో బట్టలు, పుస్తకాలు కొని మధ్యాహ్నం భోజనంలో అవకతవకలు జరగకుండా చేసి ఎంతో చేస్తున్నారు. టీచర్గా రిటైర్ అయినా విశ్రాంతి తీసుకోకుండా పిల్లల్ని తీర్చిదిద్దితే, మంచి నడత నేర్పితే యువత బాగుంటుంది, తద్వారా దేశం బాగుపడుతుంది అని ఎంతో తపనతో మనలాంటి సంస్థలకి అండగా నిలబడి మార్గదర్శనం చేస్తూ పిల్లల్లో ఉన్న సృజనాత్మకను వెలికి తీసేలా పోటీలను ఎలా నిర్వహించాలో అన్నీ చెబుతున్నారు. పద పద, పిల్లల్ని గైడ్ చేద్దాం, ఏ పోటీలో పాల్గొంటారో అడుగుదాం అన్నాడు వాలంటీర్గా ఎప్పుడు వచ్చే బీటెక్ విద్యార్థి విజయ్ కొత్తగా వచ్చిన విహరిత్తో. కథలు ఎక్కడ చెప్పాలి అడిగింది 6 ఏళ్ల పాప వచ్చి విజయ్ని. పద నేను చూపిస్తా అని ఆ పాపని కథల విభాగానికి తీసుకెళ్ళాడు. నీతో ఎవరూ రాలేదా అని అడిగాడు. వచ్చారు మా సార్, డ్రాయింగ్ వేస్తున్నారు, నేను డ్రాయింగ్ వేసేసి కథ చెబుదామని అంది ఉత్సాహంగా. వెరీ గుడ్, నీ పేరేంటి, ఏం చదువుతున్నావు, ఏ స్కూల్ అడిగాడు. అన్నీ చెప్పి నేను కథ చెప్పాక పాట పాడతాను అంది. ఓ, తప్పకుండా పాడుదు గాని అని కథల సెక్షన్లో దించి ఆమె పేరు రాయించి కథ చెప్పు అన్నాడు. నా పేరు పూజిత, నా కథ పేరు మంచి నడత. నేను 2వ క్లాస్ చదువుతున్నాను. నేను ఒకసారి పక్కింటికి వెళితే ఒక అంకుల్ నన్ను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. వద్దన్నా వినలేదు, వదల్లేదు. నాకు ఏడుపు వచ్చింది. మా టీచర్ చెప్పింది గుర్తొచ్చింది, మంచి స్పర్శ చెడ్డ స్పర్శ అని.
అది నాకు చాలా చెడ్డ స్పర్శ అని అనిపించింది. వెంటనే అతని చేయి పట్టుకుని గట్టిగా కొరికేశాను. అప్పుడు వదిలేశాడు. ఇంటికి పరిగెట్టాను. అమ్మకి చెబితే, నీ మొహం పోయి ఆడుకో అంది. మా టీచర్కి చెప్పాను. వెరీ గుడ్, మంచి పని చేశావు అని మెచ్చుకున్నారు. కానీ అలాంటి అంకుల్ని ఎలా మార్చాలి అన్నాను. చిన్ననాటి నుండి అందరికీ మంచి నడత నేర్పాలి, అప్పుడే ఇలాంటివి జరగవు అన్నారు. అందుకే అందరూ మంచి నడత నేర్చుకుని మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను అంది ధైర్యంగా పూజిత. సిగ్గుతో తలదించుకున్నాం. మీరింతవరకు మంచి నడత కథ విన్నారు. రచన శ్రీమతి అద్దెపల్లి జ్యోతి, వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.